పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, మనందరము అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదివాం. మనం డీనియా మ్యారియం గారి ద్వారా వచ్చిన పుస్తకం ద రుక్మిణి రెవరింగ్ ఆఫ్ ద టైమ్స్ అనే పుస్తకం కూడా చదివాం. ఆ తర్వాత డాన్స్ విత్ ద డాకిన్స్ అనేటువంటి పుస్తకం యొక్క ధారావాహిక తెలుగులో మనకు ధ్యాన జగత్తులో వస్తుందని తెలుసు. ఈరోజు నేటి సత్యదర్శనంలో మరొక అద్భుతమైన పుస్తకం డీనియా మ్యారియం గారి ద్వారా రచించబడిన అల్టిమేట్ పుస్తకం సీతాస్ యోగా, ద యోగా ఆఫ్ అవేకెనింగ్. ఈ పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు డీనియా మ్యారియం గారు ఈ విషయాన్ని ఎందుకు రాశారు, ఏం అందించాలనుకున్నారు ఈ పుస్తకం ద్వారా అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ జ్ఞానం అందిస్తున్నారు మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో వెల్కమ్ టు న్యూ బుక్. యా సో అల్టిమేట్ బుక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, సీతాస్ యోగా. యా సో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదివాము. ఇదేంటి సార్? ఇది ఏంటంటే డీనా మ్యారియం గారు మనందరికీ పరిచయం ఏమిటంటే, గత 40 సంవత్సరాలుగా యోగదా సత్సంగంలో ఒక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక సాధకురాలు. ఎంతో ఉన్నతమైన స్థాయికి సాధనలో వెళ్ళి మహావతార్ బాబాజీతో మరి యోగానంద పరమహంస గారితో ఆ సత్యం యొక్క దానికోసమే జీవిస్తున్నారు. ఆమె అనేక ప్రయోగాలు చేసి ఆమెకు వచ్చిన స్వప్నాలలో మరి సందేశాలతో అటు పాస్ట్ ఇటు ఫ్యూచరు మొత్తము సినిమాల్లాగా చూసుకొని దాని ద్వారా అనేక జీవితాల్లో మలుపు తిరిగే కర్మ సంబంధం గురించి చెప్పడం జరిగింది. సో ఇది లేటెస్ట్. దీనికి ముందు పత్రి సార్ మనకు సీతాయనం అనే బుక్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అది ఎంత ప్రభంజనం తీసుకొచ్చిందో, ప్రతి జీవితంలో అది ఎవరెవరు చదివారో వాళ్ళందరి జీవితాల్లో ఒక అద్భుతమైన ఫెమినైన్ ఎనర్జీ అంటే మాతృత్వం యొక్క ఆ చైతన్యాన్ని మేల్కొల్పింది. తద్వారా ఎన్నో జీవితాలు మనకు బాగుపడ్డాయి. ఆ దాంట్లో భాగంగా పిఎంసి ఇవన్నీ ఎంతోమంది దగ్గర దానికి సహాయ సహకారాలు తీసుకొని ఉచితంగా పంచడం జరిగింది. కొన్ని వేల పుస్తకాలు మామూలు కాదు. ఆ బండిలో ఎప్పుడు ఆ బండిలో వెనకాల పక్క బుక్కులు ఉండేటివి. సార్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలా ఇలా ఇచ్చేవాళ్ళు. అంటే ఆ సమయంలో అది ఎంతో అవసరం. కాబట్టి భూమాత యొక్క అసెన్షన్లో సీతామాత యొక్క ఆ చైతన్యం కలిసింది మన ప్రజలకందరికీ. సో ఇప్పుడు మరి ఈ పుస్తకం రావడానికి మేడం ఏం చెప్పారంటే, ఆవిడకి మెసేజ్ వచ్చింది మహావతార్ బాబాజీ నుంచి. వచ్చి అయోధ్యకు వచ్చి ధ్యానం చేయమని చెప్పారు. అంటే డీనియా మ్యారియం గారికి ధ్యానంలో వచ్చిన సందేశం. సో ఆమె ఆ బాబా గారి యొక్క ఆదేశానుసారం అయోధ్యకు వచ్చి ధ్యానం చేసినప్పుడు మేడంకి రాముల వారంటే ఇష్టదైవం. ఆ ఇష్టదైవము ధ్యానంలో వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు సీతామాత యొక్క యోగము అవసరము ప్రజలకి. ఇటువంటి ఆందోళనకరమైన సన్నివేశం భూమి జరుగుతుంది కాబట్టి ఆమె జ్ఞానము కానీ తీసుకుంటే వీళ్ళు స్థితప్రజ్ఞులు అవుతారు. అద్భుతంగా ఆరోగ్యంగా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక దాన్ని ముక్తి వైపు తీసుకెళ్తారు. సో ఈ జ్ఞానం ఇప్పుడు భూమి మీద ఎంతో అవసరం ప్రతి ఒక్కరికి అనేసి చెప్పడము. ఆమె ధ్యానం చేసిన తర్వాత ఆ యొక్క సందేశం తీసుకొని అమెరికాకి వెళ్ళిన వెంటనే ఆమె ఆల్రెడీ ఒక బుక్ రాస్తుంది ఫ్యూచర్ గురించి. ఆమె 200 సంవత్సరాల తర్వాత ఎక్కడ జన్మ తీసుకోబోతుంది అవన్నీ ఆమె చూసి ఆమె ఆ పుస్తకం రాస్తూ ఉంది. కానీ మధ్యలో దాన్ని ఆపేసి, ఎందుకంటే ఇది పైనుంచి వచ్చిన సందేశం కాబట్టి ఇది ప్రజలకు ఇప్పుడు ఎంతో అవసరము, లేకపోతే ఎందుకు చెప్తారని ఆ బుక్ను పక్కన పెట్టి ఈ బుక్ను కంప్లీట్ చేస్తే ఆ మేడం యొక్క అనుభవాలు మామూలుగా లేవు. ఎందుకంటే అది ఆ సీతామాత యొక్క చైతన్యముతో డీనా మ్యారియం గారి చైతన్యం కలిసినప్పుడు దాన్ని ట్యూనింగ్ అంటారు, ఫైన్ ట్యూనింగ్ అంటారు. మనం ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో కలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. అట్యూన్మెంట్. సో అట్యూన్మెంట్ గురించి ఇప్పుడు జూమ్లో కూడా మేడం గారే చెప్తున్నారు. అంటే అంత ఇంపార్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తారు మేడం.
సో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బుక్ని అమెజాన్లో మరి ఆర్డర్ ఇచ్చి చదవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ బుక్ చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ మన చైతన్యాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్తున్నాయి. సో ఈ ప్రమోషన్ చేయాలి మనం, ఇది మన బాధ్యత. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది? ఇది 1 నెల అయ్యింది సార్. కాకపోతే మెల్లగా వెళ్తుంది బండి. ఓకే. సో కాబట్టి 2 చాప్టర్స్ అయినాయి, కానీ అద్భుతంగా ఉంది. ప్రతి పేజీ కూడా ఆ ఉన్నతమైన చైతన్యంతో కలిసి ఆ భావాలు ఎంతో ప్రశాంతంగా అలా సాగుతుంది బండి. సో దీన్నే యోగా అంటారు. యా, యోగా, సీతాస్ యోగా, అంతే కదా? అంతే. సీత ఎలా అనుసంధానం అయ్యారు యా శక్తితో అనేది యా ఇప్పుడు అంటే చెప్పిన పదాలు. యోగా అవేకనింగ్, యోగా ఆఫ్ అవేకనింగ్ అంటే యోగా ఆఫ్ అవేకనింగ్ మనము సమాజం యొక్క ట్యూన్లో ఉన్నాం, అంటే మనసు యొక్క ట్యూన్లో ఉన్నాం ఇంతవరకు. ఎస్. దాని నుంచి మేలుకొలుపు. దేనికి మేలుకొలుపు? కళ్ళు తెరు అంటే ఏం కళ్ళు తెరు? కళ్ళు తెరిచే ఉన్నాం కదా? కాదు, సామాజిక పరంగా మెటీరియల్ వరల్డ్లో నువ్వు కళ్ళు తెరిచి ఉన్నావు. అది మొత్తం అంధకారంతో కూడుకున్నది. ఓకే. దాంట్లో నుంచి వెలుగులోకి రావాలి అంటే ఆత్మజ్ఞానం వైపు నువ్వు రావాలి. ఆధ్యాత్మిక మేలుకొలుపు. యా, యోగా ఆఫ్ అవేకనింగ్ అంటే మన ఆత్మ మేలుకొలుపు అనుసంధానం అవ్వడం. Yes. యోగా అంటే అనుసంధానం. అంతే అంతే. సో సమాజం యాడికి వెళ్ళదు, అది ఉంటది. సమాజము ఉంటుంది, కానీ నిద్రపోతున్నావు ఎక్కడ? ఆధ్యాత్మిక పరంగా ఇది శాశ్వతం అనుకుంటున్నావు, శాశ్వతము కాని దాని గురించి. ఏది శాశ్వతమో దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. సో ఈ రెండు కలపాలి. రెండిట్లో 50-50 అంటారు పత్రి సార్. ఎస్ సార్. బాధ్యతలు చూసుకోవాలి, మనం వచ్చిన పర్పస్ కూడా సాల్వ్ కావాలి. ఎస్. ఓన్లీ తిని పడుకునే దానికి రాలేదు ఇక్కడ మనం. ఎగ్జాక్ట్. ఇక్కడికి వచ్చింది ఆత్మ యొక్క పరిణితి గురించి. అది ఎప్పుడు మేలుకోవాలి. ఆ ఈ యొక్క 800 కోట్ల మందిని మేలుకొల్పే భాగంగా సీతామాత గారు ఎంటర్ అయినారు భూమి మీదకి. ఆ చైతన్యము మళ్ళీ తిరిగి ఇప్పుడు చైతన్య రూపంలో, ఎస్, ఒక పుస్తక రూపంలో మనకు అందించబడుతుంది. దీంట్లో ఒక 24 మెయిన్ పాయింట్స్ ద్వారా ఒక చాప్టర్ వైజు అంటే డీటెయిల్గా చెప్పడము. తో డీనా మేరేం గారు ఒక యజ్ఞం లాగా చేశారు దీన్ని. 24 చాప్టర్లు, ప్రతిదానికి యోగా, ప్రతిదీ యోగానే. యోగా అనే పదమే దాంట్లో వాడారు. యోగా. బాగా గుర్తుపెట్టు, అంటే మనము 24 దాంట్లో తప్పుదారి బట్టి ఉన్నామని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. 24 భ్రమల్లో ఉన్నాం, వాటిని సరిచేయబడుతుంది ఈ పుస్తకం ద్వారా. బుక్ చదివితే ఏదేదైతే మనం ఇప్పుడు నాకు ఆస్తి పర్మనెంట్ అనుకున్నాము, భూకంపం వచ్చి ఆస్తి వెళ్ళిపోయింది, అప్పుడు దుఃఖంలో కూరుకుపోయినాం. ఇక్కడ ఏం చెప్తారు? ఏది శాశ్వతమో దాన్ని పట్టుకుంటే నువ్వు అవేకన్ అయినట్టు. ఇంకా నిద్రపోతున్నావు. అశాశ్వతమైన దాన్ని పట్టుకున్నాడంటే బతుకున్నావు కానీ నిద్రపోతున్నావు. మేలుకొలుపు అంటే ఏది శాశ్వతమో దాన్ని వైపు దృష్టి పెట్టి ఇది ఎంత వచ్చినా దీంతో సంతోషంగా ఉండాలి, తృప్తిగా. ఇది ఒకటి. అలాంటివి 24. అదే సార్, ప్రాపంచికంగా కోరి సాధించకుండా వచ్చింది తీసుకోవాలి. పత్రిసారి చెప్పారు. ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. ఇప్పుడు ఏమంటున్నారు? సీతామాత తన యొక్క యోగాన్నే ఈ మేడం గారు పుస్తక రూపంలో అందించారా? వారి యొక్క జరిగిన సాధనలే ఆ కాలంలో, అంటే సీతామాత ఉన్నప్పుడు ఏవేవైతే ఆ సీతామాత ఫేస్ చేసిందో, ఎంతమందికి హెల్ప్ చేసిందో అవన్నీ ఎవరికీ తెలియదు, రామాయణంలో కూడా లేదు. కానీ ఇప్పుడు స్వయంగా ఆ చైతన్యమే డీనా మేరేం గారికి చెప్పడము, అప్పుడు ఏమేమి జరిగింది సన్నివేశాలు అవన్నీ కళల రూపంలో చూపించడము, ఈమె తన్మయత్వంలో ఈ బుక్ రాయడము. సో ఆల్రెడీ ఈ ఒక మాస్లో వెళ్తుంది. చాలామంది ఆల్రెడీ జూమ్స్ కూడా స్టార్ట్ చేసేసారు, జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేసేసారు. సో మనకు తెలుగు ప్రేక్షకులకి అంతా నేను చెప్తున్నా, ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చో ఖచ్చితంగా వాళ్ళు ఈ బుక్ తీసుకొని మన వంతుగా మనం కూడా భూమాత యొక్క అంటే హ్యాపీగా ఉండాలి, స్వర్గం రావాలని మనంతా కోరిక కాబట్టి పిఎస్ఎస్ఎం కూడా వాళ్ళు కూడా వీలైనంత ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచితే ఏమవుతుందంటే తొందరగా మనం అనుకున్నది జరుగుతుంది. రైట్ సార్. ఓకే. సో ఏం చెప్తున్నారు మొదటగా? ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఒక ఆత్మ భూమి మీదకి జన్మ తీసుకోపోతుంది. సో ఆత్మ యొక్క పరిస్థితి అక్కడ చెప్తారు. సో పైలోకం నుంచి గర్భంలోకి రాకముందే ఆ ఆత్మతో ఇంకొక ఆత్మ అనుసంధానం అవుతుంది, అంటే యోగము. ఇక్కడికి రావాలంటే వియోగము.
పైలోకం నుంచి ఆత్మ ఇక్కడికి రావాలంటే ఏమైంది, అక్కడ వియోగం అయితే అక్కడ ఇక్కడ వదలాలి, ఇక్కడ తీసుకోవాలి. మ్మ్. అంటే అక్కడ వియోగం స్టార్ట్ అయ్యింది. మ్మ్. సో అప్పుడు అక్కడుండే ఆ ఆత్మ ఈ ఆత్మకు చెప్తుంది, ఏది జన్మ తీసుకునే ఆత్మకి, ఈ వాయిస్ గుర్తుపెట్టుకో, అంటే ఈ గొంతు ఏదైతే ఉందో దీన్ని గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడెప్పుడు అవసరమో ఏ ఏ సూచన కావాలో ఈ వాయిస్లో నీకు అందించబడుతుంది అని ఎరుకతో గర్భంలోకి దూరక ముందే చెప్తుంది. ఏ వాయిసు? ఒక వాయిసు ఈ జన్మ తీసుకునే వాయిస్కి. ఇది బాగా గుర్తుపెట్టుకో, అక్కడికి వెళ్ళాక మర్చిపోతావు. నేను అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తుంటాను, సరి అయిన దారిలో పెట్టడానికి సూచనలు ఇస్తూ ఉంటాను. ఇదే వాయిస్ తో ఇదే వాయిస్ గుర్తుంచుకో, ఎస్. ఎందుకంటే అక్కడికి పోయినాక ఎన్నో వాయిస్లు Yes. ఉంటాయి. ఓకే. ఓకే, వస్తుంది ఆ ఆత్మ తల్లి గర్భంలో దూరుతుంది. ఇప్పుడు ఈమెకి ఇంకొక వాయిస్ వినిపిస్తుంది. ఏంటి? తల్లి వాయిస్. తల్లి ఏం మాట్లాడుతుందో ఆటోమేటిక్గా పొట్టలో వినిపిస్తుంది కదా. ఇది ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ కాలేదు. ఏది? జన్మ తీసుకోకముందు వచ్చిన వాయిస్, ఇప్పుడు భౌతికంగా లోపల ఫామ్ అవుతుంది బిడ్డ, ఇప్పుడు ఈ వాయిస్. సో దాంతోపాటు తండ్రి వాయిస్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే చెవుల ద్వారా ఇవి వింటుంది కదా. ఈ మాట్లాడేది వినిపిస్తుంది, ఎవరెవరు తల్లితో అవి కూడా వినిపిస్తున్నాయి. అంటే వాయిసెస్ పెరిగినాయి. ఇప్పుడు ఆ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆత్మే డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆత్మీయంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏందని లోపల నుంచే స్టడీ స్టార్ట్ అయింది. చూడండి, భూమి మీదకి వస్తే మనం అనుకుంటున్నాం బిడ్డ బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో వేద్దామని. కాదు, అది పొట్టలో ఉన్నంగానే ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకొని తన యొక్క ప్రణాళికని స్టార్ట్ చేసేసింది. ఎవరి వాయిస్ ఏంటి, ఎవరు ఏమిటి, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు. సో తల్లి యొక్క ఫీలింగ్స్ మొత్తము లోపల అలాగే ట్రాన్స్ఫర్ కాబడుతుంది. ఓకే. అందుకే ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచండి. వాళ్ళకి సౌకర్యం మంచిగా ఉంటే ఆ బిడ్డ కూడా ఆ ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అయ్యి ప్రేమతో బయటకు వస్తాడు భూమి మీదకి. అక్కడ ఎప్పుడు ఫైటింగ్లు కానీ ఇటువంటి ఉండకూడదు, తిట్లు ఇవి ఉండకూడదు. దేంటి? సృష్టిలో భాగం కాబట్టి దాన్ని ఉంచుకొని మన ప్రవర్తన ఉండాలి. భార్యాభర్తలు కానీ, ఆ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ ఒక దేవతను చూసినట్టు చూడాలి. సో ఇది అక్కడ. సో ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత సో అప్పుడప్పుడు ఆ వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో, ఈమెకి ఏమన్నా సమస్య వచ్చినప్పుడు. సో ఆమె ఏమి కోరుకుంటుందంటే ఆ పాప ఏం కోరుకుంటుందంటే, నాకు ఏకాంతం కావాలి, ఈ ప్రజలతో గందరగోళము ఇది నాకు ఇష్టం లేదు అని. అప్పుడు గ్రామాలు కాబట్టి, పల్లెటూర్లు కాబట్టి అడవిలోకి వెళ్ళిపోయేది. ఎప్పుడు ఏకాంతం కావాలని కొంచెం ఏకాంతంగా ఉండడంకి ఇష్టపడేది. సో అలాగే పెరిగింది. ఊర్లలో చాలామంది రకరకాలుగా ఉంటారు కాబట్టి అప్పుడు మరి ఆ యుగం కదా, ఏమీ ఇంత హాని ఏమీ లేదు కాబట్టి అది ఫ్రీ అందరికీ. ఎవరైనా అడవిలోకి రావచ్చు, వెళ్ళచ్చు, ఎక్కడైనా తపస్సు చేసుకోవచ్చు. అది నార్మల్. ధ్యానం అనేది నార్మల్. ఇప్పుడు ఏదో కొత్తగా అది అప్పుడు నార్మల్. ఎవరికి ఏ ఇబ్బంది అయినా అడవిలోకి వెళ్ళేవాళ్ళు ఒక 2-3 రోజులు మంచిగా ప్రకృతిలో చేసుకొని తమ సమస్యకి పరిష్కారం లభించిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు. సో అప్పుడు భయం కూడా ఏం లేదు వాళ్ళకి. సో అటువంటప్పుడు ఈమె అదే రెడీగా ఉంది కాబట్టి అలాగే పెరిగి ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని నేర్చుకుంటూ అప్పుడప్పుడు ఆ దేవి అంటారు, లేకపోతే మాత అంటుంది, ఋషి. సో ఆమె వాయిస్ కూడా ఈమెకి అప్పుడప్పుడు ఏదైనా డౌట్లు వచ్చినప్పుడు ఆమె ఆ వాయిస్ ఏది జన్మ తీసుకోక ముందు దేవి వాయిస్ వినిపిస్తూ చక్కగా అలా పోయి యుక్త వయసు వస్తుంది. సో యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోనే కొంచెం పక్కన ఉండేవాళ్ళు మందార్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి ఈమెని ఇష్టపడి, నేను సిద్ధంగా ఉన్నాను, మన ఇద్దరం పెళ్లి చేసుకొని మనం చక్కగా సంసారాన్ని ముందుకు తీసుకెళ్దామంటారు. సో అప్పుడు ఈమె లేదు, నేను ఏకాంతంగా ఉండడానికి నాకు ఎక్కువ ఇష్టము, మరి పెళ్లి చేసుకుంటే ఈ బంధాలన్నీ పెరుగుతాయి, నేను చూస్తున్నాను కదా, నాకు ఇదంతా ఇష్టం లేదు, లోపల అంగీకరించట్లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పినప్పుడు ఆయన కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్నాడు, ఈ అమ్మాయిని చేసుకుందాము, నా జీవితం ఇలా ఉంటుందని ఆయన కలల ప్రపంచంలో ఆయన చూసుకున్నాడు. సో అలా చూసుకున్నప్పుడు ఈ వాయిస్ వినిపిస్తుంది మళ్ళీ, నువ్వు ఎందుకు పెళ్ళంటే భయపడుతున్నావు అనేసి. సో నాకు తెలియదు, నువ్వే చెప్పంటే, సరే ఏ సమస్య వచ్చినా ఏం చేస్తారు? ఏకాంతం. సో అడవిలోకి వెళ్ళడము, ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే కొన్ని రోజుల తర్వాత సమాధానం దొరుకుతుంది. ఏ రకంగా అంటే గత జన్మలు చూపిస్తుంది ఆ చైతన్యం. ఏంటంటే ఒకానొక జన్మలో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఎవరు? మందార అనే అబ్బాయి, దేవయాని ఈమె.
దేవయాని ఆ పేరు. దేవయాని. సో వీళ్ళిద్దరూ అప్పుడు ప్రేమించుకున్నారు. కానీ అప్పుడు ఆ సమాజ పరిస్థితుల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వలన వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ముందు జన్మలో. ఒక జన్మలో. ఉమ్. ఒక జన్మలో. సో వాళ్ళకు అక్కడ ఏమైంది, ఆ యొక్క భయము ఇద్దరిలో ఉంది, ఈమెలో ఎక్కువ ఉంది. సంసారం అంటే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారో ఏమో, ఎందుకంటే అంగీకరించలేదు కాబట్టే కదా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అది భయం అలాగే ఉంది ఆ ఆత్మలో. సో అలాగ ఉండి తర్వాత ఇంకొక జన్మ చూపిస్తారు. సో ఆ జన్మలో ఏమవుతుందంటే అక్కడ అతను ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవడానికి రెడీ కూడా అవుతాడు. కానీ ఈమెకి ఈ భయం ఇంకా పోలే. అంటే ఆయన రెడీ అయినాడు కానీ ఈ ఆత్మ ఇంకా రెడీ కాలే, ఇంకా భయంతోనే ఉంది. ఈసారి చంపేస్తారేమో పెద్దవాళ్ళు ఇష్టపడక అనే ఆ భయం ఉంది. కాబట్టి ఈమె పెళ్ళి నిరాకరిస్తుంది. నిరాకరించి నాకు వద్దు, ఒకవేళ నా గురించి నిన్నేమైనా చేస్తారేమో ఆ బాధ కూడా నేను పడలేను, నువ్వు బతకాలి నేను బతకాలి, అంతేగాని ప్రేమాదోమ లేదని చేసేసరికి ఈమె పెళ్లి చేసుకో జీవితాంతము ఆ గిల్టీతో ఉంటుంది. అతను కళ్ళెదురకు చూస్తున్నా కానీ నేను పెళ్లి చేసుకోలేకపోయానే, సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయానని అతను కూడా వేరే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్యాచిలర్స్గానే ఇద్దరూ వెళ్ళిపోతారు. సో ఈ రెండు సిచ్యువేషన్స్ దేవి అంటే ఆ ఋషి మాత చూపించిన తర్వాత అప్పుడు ఈమె ఒక నిర్ణయానికి వస్తుంది. ఇంకా సొల్యూషన్ దొరికింది కాబట్టి మళ్ళీ గ్రామంలోకి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి నేను ఓకే చెప్తున్నాను పెళ్ళికి, కానీ ఒక్కసారి నేను మందారతో మాట్లాడాలి అని. దానికి ఏముంది, పక్కపక్క ఇల్లే కదా, మాట్లాడు దానికి ఏముంది అని అంటే అప్పుడు అతన్ని అడుగుతుంది, నాకు స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు ఎలాగైతే నాకు ఏ సమస్య వచ్చినా నేను ఏకాంతం కోరుకొని కొన్ని రోజులు దూరంగా ఉన్నానో అదేలాగా పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు కానీ ఈ స్వేచ్ఛ నాకు ఇస్తే నాకు పెళ్ళికి ఏమీ ఇబ్బంది లేదు, దేనికి ఫోర్స్ చేయొద్దు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు రెడీ అంటే అతను ఎంతో ఆనందపడతాడు. నువ్వు దగ్గరుంటే చాలు, నాకు ఈ లోకంతో కూడా పని లేదు అంటే 2 జన్మల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు అది సాకారం కాబోతుంది. సో ఏం కండిషన్ నువ్వు పెట్టినా నాకు లేదు, నాకు నీతో కూడా కలిసి ఉండాలని ఒక ఫ్రెండ్ లాగా అనేసి అంటాడు. సో అప్పుడు దానికి అంగీకారం అయ్యింది. కాబట్టి ఈ బంధువులు వాళ్ళ బంధువులు ఒకటే ఊరు కాబట్టి వాళ్ళకి అందరూ కలిసి చక్కగా వాళ్ళిద్దరు పెళ్ళి చేస్తారు. అంటే ఎప్పుడు అది ఆ 2 జన్మలకు ముందు జరగాల్సింది ఇప్పుడు సాకారం అయ్యింది. అది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పదం సింపుల్గా అంటాం మనం. ఎప్పుడో ఎక్కడో నిర్ణయం అయి ఇక్కడ జరుగుతున్నాయి. ఎస్, దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇది. అది ఓకే సార్. సో ఎప్పుడైతే ఇది అయ్యిందో ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటారు, ఇంకేముంది అని. కానీ కర్మ అనేది ఎలా ఉంటుందంటే మన ఇద్దరిదే ఉండదు, ఎన్నో జన్మల్లో ఎంతో మందితో చేసి ఉంటాం. ఇప్పుడు ఒక ఇద్దరి స్టోరీ చూపించారు, ఇద్దరిదే, అది 2 జన్మలదే. ఇంకా ఎన్ని లింకులు ఉంటాయో తెలియదు, ఎన్ని జన్మలో ఎంతమంది ఎవరి మీద ఎవరు చేసామో ఏమి అన్నీ తీర్చుకోవాలి కదా. సో వీళ్ళకి తెలియకుండానే ఒక క్యారెక్టర్ ఉంది, ఆ అబ్బాయి ఒక మరదలు, ఆమె పేరు అను. ఆమె ఏమనుకుంటుంది అంటే ఈమె ఎలాగూ పెళ్ళి చేసుకోకూడదు అనుకుంది కాబట్టి, ఆమె పెళ్ళి చేసుకోదు కాబట్టి అతను నాకే భర్తగా అవుతాడు అని ఆమె లోపల కళ్ళగంటూ ఇతన్నే భర్తగా అనుకుంటూ ఆమె చాలా అలా ప్రవర్తిస్తుంది. ఎప్పుడైతే ఈమె అంగీకరించి పెళ్ళి అయ్యిందో ఇప్పుడు ఆమెకి ఫుల్ కసి, ఈమె వల్లనే ఈమె ఉండొచ్చు కదా బ్యాచిలర్గా, ఈయన్ని ఎందుకు చేసుకునింది, నేను ఎంతో ప్రేమిస్తున్నాను అని ఆ కక్ష అంతా ఇప్పుడు ఈమె మీద ఉంది. సో అలాగా కక్ష పెంచుకుంటూ ఉంటుంది ఆమె. చూసినప్పుడంతా రుసరుసలు విసరుసలు, సో వీళ్ళకేం అర్థం కాదు. సో ఇలా జరిగినప్పుడు ఇలా ఏకాంతమై కొన్ని సంవత్సరాలు అయినప్పుడు ఆమెకి తెలిసేది ఏమిటంటే ఆమెకి సంతానం కలగదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఎన్లైటన్ స్టేజ్ లాస్ట్లో ఉంది, ఇంక ఏ బంధాలు లేవు. సో అది అర్థం చేసుకోవాలి. అటువంటి సమయంలో ఆమె ఇంకా సంతానం వద్దనుకునింది అక్కడే, కాబట్టి ఇక్కడ కూడా సంతానము కలగలేదు. ఎవరు ఇప్పుడున్న దేవయాని. కానీ భర్తకు పిల్లలంటే ఇష్టం, కానీ ఈమె చేయలేదు. సో అప్పుడు ఆమె మళ్ళీ ఈ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళి కూర్చుంటే అడవిలో దేవి గొంతు వినిపించి ఒక చిన్న పాప ఫేస్ కనిపిస్తుంది, అమ్మా అమ్మా అని. ఇదేంది కొత్తగా ఉంది అంటే అప్పుడు ఒక ఆత్మ, నేను నీ దగ్గరికి వస్తానమ్మా,
నువ్వు తల్లి ప్రేమను నాకు ఇవ్వాలి. సరే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక యువతి రూపంలో, అంటే కొంచెం పెద్ద అయిన రూపంలో అదే ఫేస్ కనిపిస్తుంది. అమ్మ గుర్తున్నానంటే గుర్తున్నావు అంటే, నేను వస్తున్నానమ్మా మన ఇంటికి, నువ్వు నాకు ఆ తల్లి ప్రేమని ఇవ్వాలి అనేసి చెప్పి, నీ పొట్టలో నుంచి రావట్లేదు, నీ ఇంటికి వస్తున్నాను కానీ నీ ద్వారా రావట్లేదు అని. అప్పుడు ఆమెకి షాక్ అవుతుంది, అదేంది అని. సరే అని ఓకే వెల్కమ్ చేస్తున్నాను, నువ్వు మా ఇంటికి రా అనేసి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఈమెకి ఒక్క తీవ్రం పెరిగిపోతుంది కదా. కాబట్టి ఈమె భర్తతో మాట్లాడి, ఏమండి మీకు పిల్లలంటే చాలా ఇష్టము, నాకు పిల్లలు పుట్టరని మాకు తెలిసింది, కాబట్టి నీ మీద ఎంతో ప్రేమని ఒలకబోస్తున్న అను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, నాకు అంతా సమ్మతమే, కాబట్టి నాకేమి ఇబ్బంది లేదు. తద్వారా ఏమవుతుంది, మీకు పిల్లలు కావాలని ఆ కోరిక తీరుతుంది, ఆమెకు కూడా మా మధ్య ఉండే ఏదైతే ఇది ఉందో ద్వేషము కోపం ఇది వెళ్ళిపోయి మనం అంతా హ్యాపీగా జీవించవచ్చు అంటే ఆ బలవంతం మీద అతను చేసుకుంటాడు. సో వాళ్ళకు ఒక పాప పుడుతుంది. ఆ పాపని చూసేసరికి షాక్ అవుతుంది ఈమె. ఎవరు ఈమె అంటే, ఆ చెట్టు కింద ధ్యానం చేసినప్పుడు ఏ ఫేస్ అయితే అమ్మ అని పిలిచిందో అదే ఫేసు. అంటే చెప్పండి, ఇప్పుడు రూపము ఎవరు నిర్ణయించారు? ఆ ఆత్మే నిర్ణయించింది. అంటే మేనిఫెస్ట్ అయిపోయింది, కానీ ఇంకా ఆ పదార్థ రూపం దాచుకోలేదు. అంటే మనం ఇప్పుడు కనిపించేదే నిజం అనుకుంటున్నాం, కానీ దీనికి ఎప్పుడో ప్రణాళిక అన్నీ అయిపోయినాయి. సో అంత అద్భుతంగా మరి అలా వచ్చి ఆ అమ్మాయి అక్కడ రావడము, ఓన్లీ ఏదైతే భౌతికమైన అవసరాలు ఉన్నాయో పాలు తాగడము వీటికి మాత్రమే కన్న తల్లి దగ్గర ఉంటుంది. మిగతా ఫ్రెండ్షిప్ మొత్తము పెంచే తల్లి మీద. ఈమెమనుకుంటుంది, ఇంకా పెళ్ళి అయిపోయింది, పాప కూడా పుట్టింది, ఇంకా నా మీద కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు అనుకుంటుంది ఈమె. కానీ అప్పటి నుంచి కసి పెరుగుతుంది ఆమెకి. తన కూతురును మళ్ళీ ఇది చేస్తున్నారు. కూతురు, నా భర్త ఆమెని ఫాలో అవుతున్నాడు, ఇప్పుడు కూతురు కూడా నేను కన్న కూతురు నా మీద ఆప్యాయత లేకుండా నన్ను అన్నం తినడానికి ఇంకా ఈ సౌకర్యాలకే ఉపయోగించుకొని మాటలు కబుర్లన్నీ కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంటే అని ఇప్పుడు ఇద్దరి మీద కసి వచ్చింది ఆమెకి. ఓకే, సాల్వ్ అనుకున్న ప్రాబ్లం ఏమైంది, జటిలమైంది. సరే జటిలమైందని ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ ఉండొద్దు మనమని మళ్ళీ అడవిలోకి వెళ్తుంది. ఆమె ఎప్పుడెప్పుడు అడవిలోకి వెళ్తుందో పాప కూడా అదే భావాలతో ఉంది కాబట్టి నేను కూడా అమ్మతో వెళ్తాననేసి ఆమె కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడు అంటే ఎలా ఏం చూడండి, ఆమె నా పాపను కూడా నాకు దూరం చేస్తుంది అనే భావన పెరుగుతూ పెరుగుతూ ఆ ఈర్ష్య కోపం అనేది ఇంకా కసిలాగా అవుతూ ఉంటుంది. సో ఏమీ అర్థం కాదు. సో ఆ పాప కొంచెం పెద్ద అవుతూ ఉండే అప్పుడు పాప వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇస్తుంది. కన్న తల్లికి ఏం చెప్తుందంటే, అమ్మ నువ్వు ఎందుకు పెద్దమ్మని ఇలా అంటున్నావు, ఆమె నీకేమీ ఇబ్బంది కలగట్లేదు, ఆమె పని ఆమె చేసుకుంటుంది, ఎన్నో రోజులు అడవిలో ఉంటుంది, కొన్ని రోజులే కదా మన దగ్గర ఉంటుంది, అటువంటప్పుడు నువ్వు ఎందుకు ఆమెని ఎక్కువ రోజులు నాన్న మన దగ్గరే ఉన్నాడు కదా, వచ్చినప్పుడు అటెన్షన్ ఆడు చూపిస్తాడు, సో మిగతాంతా మనతోనే కూడా నువ్వు ఎందుకు ఆమె మీద ఆ కక్ష అవన్నీ ఎందుకు అంటే, ఏమో నాకు తెలియదు అంటుంది. అదేలాగా ఆమె దూరంగా ఉన్నప్పుడు వీళ్ళు అడవిలోకి వచ్చినప్పుడు పెంచిన తల్లికి చెప్తుంది ఏమనంటే, అమ్మ నువ్వు తప్పించుకోవడానికి ఇంటి నుంచి బయలుకి వస్తున్నావు అనే కారణం నాకు అర్థమవుతుంది, వాళ్ళతో ఇమడలేక కుటుంబంతో ఇమడలేక నువ్వు స్వేచ్ఛ అనుకుంటూ బాధ్యతలను తప్పించుకొని ఇక్కడికి వస్తున్నావని నాకు అనిపిస్తుంది, ఒకసారి నువ్వు ఆలోచించుకో, బాధ్యతలు వదులుకోకూడదు, దాన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేసుకోవాలి, నువ్వు ఇది కొంచెం తప్పుదారి పడుతుందేమో నువ్వు ఆలోచించుకో అని చిన్న పాప తల్లికి చెప్తుందంటే ఏ సోలు మెచ్యూరిటీలో చూసుకోండి మీరు. సో ఆమె అప్పుడు ఆలోచించడం, అవును కదా ఏకాంతం కావాలి, ఎందుకు కావాలి, వాళ్ళతో ఇమడలేకపోతున్నాను కాబట్టి. అది పెళ్ళైన తర్వాత ఇంకా పెరిగింది, అంటే నేను అడ్జస్ట్ కావడం కాకుండా దాని నుంచి పారిపోతున్నాను అనే అవగాహన వస్తుంది. అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, నాకు ఒక వాయిస్ అప్పటి నుంచి వినిపిస్తుంది కాబట్టి ఆ వాయిస్ నేను ఫాలో అవుతూ వస్తున్నాను, కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఇంకా అంతరార్థం ఉంది కాబట్టి నేను ఇంక మీదట దాన్ని ఆలోచించుకొనే ఏకాంతంలోకి వెళ్తాను, ఎవరి మీద నాకు ఏమీ లేదు అంటుంది. అప్పుడు నేను కూడా ఆ వాయిస్ వింటున్నాను కదమ్మా అంటుంది. అరే
ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి వింటున్నాను అంటే అదేంది నాకే కదా వినిపించాలి అది, ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచే నాకు ఆ వాయిస్ పరిచయం అంటే అదేంది నేను పుట్టక ముందు కూడా నాకు ఆ వాయిస్ పరిచయం అంటుంది. సో ఈమెకే చిన్నప్పటి నుండి పుట్టకముందు వినబడుతుందంటే ఆ పాపకు కూడా వినబడుతుంది. ఎస్. ఏంటి ట్విస్ట్, ఎవరి వాయిస్ ఏంటి, మరి ఏం చెప్తున్నారు దాని గురించి? తర్వాత వాళ్ళిద్దరూ అంటే ఆ ఏకాంతంలో ఆడ ఉండేటప్పుడు అప్పుడు ఆ పాప ఏం చెప్తుందంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తుంది, నాకు ఆమె కనిపిస్తుంది కూడా అని. ఆ వాయిసే కాదు కనబడుతుంది Yes. దేవి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మంగారి యొక్క పద్యంలో దివ్య శ్రవణము దివ్య దృష్టి రెండు ఉన్నాయి. అదేలాగా పత్రిసారి చెప్పింది కూడా ధ్యానం చేసే వాళ్ళకి ఇవి ఆటోమేటిక్గా వస్తాయి, మీరేమీ ప్రయత్నించిన అవసరం. ఒకటి దివ్య శ్రవణము, ఇంకొకటి దివ్య దృష్టి అనేది దర్శనం అనేది సహజంగా వస్తాయని. సో వీళ్ళిద్దరూ ఎన్లైటెండ్ కాబట్టి ఆ రెండు ఆత్మలకి ఇది ఒకరికేమో శ్రవణం మాత్రమే ఉంది, పాపకేమో శ్రవము ప్లస్ దృశ్యం రెండు ఉన్నాయి. సో ఇది అంటే ఆత్మలో పరిణితి ఆ లెవెల్స్ చూపిస్తున్నారు మనకు ఈ బుక్లో డీనా మేరియం గారు సీతామాత ద్వారా. సో ఇక్కడ ఏమైంది, ఆమెను చూస్తానేసరికి ఈమెకి ఒక రకమైన జీలసి అలా పంచ్ అవుతుంది. కూతురుకి వినపడడం కాకుండా కనిపిస్తుందా, నేనుగా తల్లిని, ముందు నాకు కదా కనపడాలి, ఇప్పుడు కూతురికి కనిపిస్తుందంటే ఒక రకమైన అంటే ఏముంటాయి చూడండి నెగిటివ్ ఎనర్జీస్ ఒక్కసారి అప్పని లేస్తుంది. వెంటనే లేదు ఇది సరికాని ఆలోచన, ఎవరి స్థాయిలు వాళ్ళకు ఉంటాయి, నా స్థాయి ఇదేనేమో, నా పాప ఇంకా ఉన్నతమైన స్థాయి ఏమో, అడ్వాన్స్డ్ సోల్, ఇది ఫ్రెండ్షిప్ చేసుకోవాల్సిందే కానీ దీనివల్ల మనం నెగిటివ్ ఎనర్జీని ఇక్కడ దూర్చకూడదు అని ఆ స్పృహ చూసుకోండి. ఆ స్పృహ లేని వల్ల ఏమవుతుంది, మనము పోటీ పడి నేను గొప్ప నువ్వు గొప్ప అనుకుంటాం. కానీ ఈ ఆత్మ దాన్ని దాటి వచ్చింది కాబట్టి ఒక క్షణం వస్తుంది అది, కానీ వెంటనే సరి చేసుకుంది. ఎరుక మన పాపే కదా ఇంకా ఏం నేర్చుకోవాలి అప్పుడు అడుగుతుంది, ఆమె ఎలా ఉంటుంది, ఆమెనా ఆయన, నాకైతే ఆడగొంతులాగా అనిపించింది, ఎలా ఉంటుంది ఎలా అని అప్పుడు ఆమె చెప్తుంది, ఎంతో సుందరంగా ఎంతో అందంగా ఉంటుంది, ఇక్కడే కాదు మనకు అడవిలో ఇంట్లో కూడా కనిపించింది, ఇది మన ఇంట్లో కనిపించింది, అవును మన ఇంట్లోనే కనిపించింది, ఎంతో బాగా అద్భుతంగా అక్కడ తిరుగుతుంది అనేసి ఒక వెలుగు అంటే శరీరం కనిపిస్తుంది, కానీ శరీరం చుట్టూ ఏదైతే వస్త్రము అంటే చీర కట్టుకొనిందో ఆ చీర చుట్టూ దేదీప్యమైన అయిన బంగారు వెలుగు ఒక కాంతితో వెలిగిపోతుంది. అసలు ఎంతసేపు చూసినా ఒక తన్మయత్వమే కానీ దాన్ని వర్ణించలేని స్థితిలో, అంటే ఈమెకి ఇంకా మామూలుగా షివర్ కాదు, అంటే ఆ ఫీలింగ్ అవుతుంది. ఆమె చెప్తూ ఉంటేనే ఈమె ఇంతవరకు విన్నదే కానీ చూడలేదు కదా, ఇప్పుడు దాన్ని ఫీల్ అవుతుంది. అంటే ఇద్దరు అలాగా మౌనంలోకి వెళ్ళిపోతారు, అంటే ఆ స్థితిలో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, ఇంకేం మాటలు లేవు ఏం లేవు, అలాగ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. సో మళ్ళీ కొంచెం తేరుకున్నాక ఇంకొన్ని మాటలు చెప్పు, ఆమె ఎంత అద్భుతంగా అంటే ఆమెకు అందరి పట్ల సమానమైన భావం ఉంటుంది, ఆమె అందరినీ తన పిల్లల్లాగే చూసుకుంటుంది, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ స్థితిలో వచ్చి దాన్ని మేలు చేయడానికి ప్రయత్నిస్తుంది అనేసి అంటారు. సరే అని మళ్ళీ ఇంటికి అంటే కొన్ని రోజులే ఉంటారు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు ఈమెకి ఒక రకమైన కీడు శంకిస్తుంది, మనకి ఇంట్యూషన్ లాగా, సిక్స్త్ సెన్స్ లాగా. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ అను అనే ఆమెకు చెప్తుంది చెల్లికి, ఈ మాదిరిగా నేను అడవిలోకి వెళ్తున్నాను, ఈసారి కొంచెం స్పెషల్గా వెళ్తున్నాను, ఎందుకంటే నాకు ఏదో కీడు శంకించింది, సాచిని పంపియద్దు, సాచి వాళ్ళ పాప ఆ మొదటి పాప, సాచిని పంపియద్దు అని. సో ఆల్రెడీ సాచి తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టింటారు, అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు ముగ్గురు సంతానం. సో వాళ్ళిద్దరినీ చూసుకోవాలి, ఈ అమ్మాయిని కూడా చూసుకోవాలి. సో చెప్తుంది కొంచెము శ్రద్ధ చూపించు, అడవిలోకి ఒంటరిగా పంపియద్దు అని. సో ఈమె వెళ్ళిపోతుంది. సో ఆమె చెప్తుంది ఓకే ఏం కాదులే నేను చూసుకుంటాను, చెప్తాను పాపకి ఒంటరిగా వెళ్ళొద్దని. సరే ఈమె వెళ్ళిపోతుంది, ఈమె సాధన చేసుకుంటుంది. ఈ ప్రశ్న ఇప్పుడు ఆమెకి ఏది, నాకు ఎందుకు కనిపించలేదు, ఇది సమస్య, కనిపించేదని నేను ఏం చేయాలి అనేసి ధ్యానంలో కూర్చుంటుంది. సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక తల్లి, ఇద్దరు మగపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఇంకొక తల్లి మాతృమూర్తి, వీళ్ళు కనిపిస్తారు. సో వీళ్ళు కనిపించినప్పుడు కొంచెం మాటలు వినిపిస్తాయి, ఆమె ఏం చెప్పాలి, ఈమెమి అడగాలి, ఇది కొంచెం మాటల తర్వాత సరే నేను కలవడం నాకు ఎంతో ఉంది, నువ్వు కలవాలన్నావు కదా కాబట్టి నేను వచ్చి నిన్ను కలిశాను అనేసి
మాయమైపోతుంది. మొత్తం నలుగురు అలా చూస్తూ ఉన్నాగానే అడవిలో మాయమైపోతారు. అరే అదేంది, అసలు ఎలా వచ్చారు, ఎలా వెళ్ళిపోయారు, ఏమీ తెలియలేదు అనేసి మెల్లమెల్లగా ఇంట్యూషన్ తోటి అడవిలోకి ఇంకొంచెం లోతంగా వెళ్తే అక్కడ 2 కుటీరాలు ఉంటాయి. ఒక కుటీరంలో ఆ తల్లితో ఉన్న ఆమె ఉంటుంది, ఒక కుటీరంలో ఆమె 2 పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఎవరన్నా వస్తే మనం ఎలాగైతే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తామో అలాగా ఆ ఋషి, ఆమె ఋషి పత్ని అలాగా చూస్తూ ఉంటుంది. సో ఈమె అడుగు పెట్టిన వెంటనే అంటే విజన్లోకి కనిపించిన వెంటనే నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటుంది. ఒక ఆమె వంట పనిలో ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు, కానీ ఈమె మాత్రం ఏదైతే వాయిస్ ఆమె మాత్రం నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను ఎన్ని రోజుల నుంచి అండి. అరే నేను వస్తానని ఎలా తెలుసు అంటే నాకు తెలుసు నువ్వు వస్తావని ఈ సమయంలో అని. సో ఆమెను లోపల తీసుకెళ్ళి కొన్ని కుశల ప్రశ్నలు వేసి ఇది అనేసి మనము సోమాకి హెల్ప్ చేయాలి, ఆమె వంట చేస్తుంది మన కోసం అండి. సరే అని ఆ పక్కన కుటీరంకి వెళ్తే ఆమె వంట చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూరగాయలు తరగడము ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో వీళ్ళిద్దరూ సాయం చేస్తారు ఆమెకి. సో అప్పుడు ఫస్ట్ టైం ఫీలింగ్ వస్తుంది దేవయానికి. ఆ కూరగాయలు తరుగుతున్నప్పుడు ఆ కూరగాయల్లో జీవం ఉంటుంది. అంటే ఆ ఫీలింగ్ అవుతుంది. అవి కోస్తున్నప్పుడు ఎంత చక్కగా కోస్తారు, మొత్తము కాన్సన్ట్రేషన్, మొత్తము మైండ్ఫుల్నెస్ అంటారు, దాని మీద పెట్టి వంట చేస్తున్నారు వాళ్ళు. ఇంతవరకు ఆమె వంట చేసింది అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఫీలింగ్ అంతవరకు ఆమెకి రాలేదు. అది ఒక వెజిటబుల్స్ లాగా చూస్తుంది, కానీ దానికి కూడా ప్రాణం ఉంది, దాంతో మనం మమేకమై వంట చేయాలి, తరగాలి అని తెలియదు. కానీ అది సోమ ఆ తల్లి దగ్గర నేర్చుకుంటుంది. సీతమ్మ వారు అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోకపోయినా ఆ పనిలో లగ్నమై ఒక పని ఎలా చేయాలనేది ఈమెకి నేర్పిస్తారు. సో ఆమె చక్కగా నేర్చుకుంటుంది వంట ఎలా చేయాలని. నేర్చుకొని సరే భోంచేసి ఇంకా నీకు టైం అయిపోయిందంటే ఈమె బయలుదేరి వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఆమె అదే పని చేస్తుంది. ఇంట్లోకి వెళ్ళిన ఆ కూరగాయలతో, అంటే వంట అనేది ఒక పవిత్రమైన పని, ఒక అంత బాగా చేయాలి మనసు పెట్టని ఆమె తన యొక్క వంట చేసే విధానాన్ని మార్చుకుంటుంది అక్కడ ఏం నేర్చుకున్నదో. సో అలాగా వచ్చినప్పుడు మళ్ళీ ఆమెకు చెప్పింది కదా, వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆమెకి అమ్మ అమ్మ అని సౌండ్ వస్తుంది అడవిలోనే. అమ్మ అమ్మ అని సౌండ్ వస్తే ఇది సాచి గొంతులాగా ఉంది కదా, అంటే ఏమన్నా భ్రమలో ఉన్నానేమో అనేసి కొంచెం తాసారం చేస్తుంది. కొద్దిసేపటికి ఇంట్యూషన్ వచ్చి లేదు ఏమో అయ్యుంది, ఎందుకు పిలుస్తుంది, ఆ గొంతు ఎందుకు వినిపిస్తుంది అంటే దూరం ఉంది ఊరికి ఈమె వచ్చింది దానికి, కానీ ఆ గొంతు వినిపించింది. అంటే సరే అని గబగబా అనేసి ఇంకా దాన్ని ముగించుకొని ఆమె ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి చుట్టూ జనం ఉంటారు. సో ఆమెకి ఏదైతే శంకించిందో ఇప్పుడు ఇంకా మనకు గాబరా అవుతుంది. వాయిస్ వినిపించింది, వెళ్ళలేకపోయినాం, కొంచెం తాసారం చేసాం. ఇప్పుడు అక్కడ ఇల్లు చుట్టూ ఉన్నారు. తో వెళ్తే జనమంతా తోసుకొని లోపలికి వెళ్తే సాచిని పడుకోబెట్టుంటారు. తో కాలేమో వాసిపోయి ఉంటుంది, కొంచెము బ్లాకిష్గా మారుతూ ఉంటుంది. సో అడుగుతుంది ఏమైంది ఏమంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ వద్దామని అమ్మ చెప్పినా అమ్మకు తెలియకుండా ఇంటి నుంచి బయలుదేరేసింది. వెళ్తూ దారిలో పడుకున్న పాము మీద కాలు పెట్టేసరికి ఆ పాము కాటేసింది అనేసి, మాకు వైద్యం అంతగా రాదు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాము, నువ్వు ఎప్పుడు వస్తావా అనేసి. సో ఆ అమ్మ కాటేసినప్పుడు అమ్మ పిలిచింది చూడండి, ఆ పిలుపే అడవిలో ఉన్న ఆమెకి వినిపించింది. అంటే మన వాయిస్ ఎంత దూరమన్నా వెళ్ళగలదు, మనం కానీ దాన్ని ట్యూన్ అయితే అంటే దూరము అనేది దానికి లెక్కలేదు అని అర్థం. ఆత్మస్థితిలో దూరము దగ్గర లేదు అనేసి. సో అప్పుడు ఆమె గబగబా వెళ్ళి, ఆమెకి ఈ మూలికలన్నీ బాగా తెలుసు దేవయాని, వెళ్ళి గబగబా అని అవన్నీ తీసుకొని వచ్చి ఆమె ఆ పాము కాటేసిన చోట పెడుతుంది. కానీ ఆల్రెడీ ఆ సమయం అయిపోయింది కాబట్టి ఆమెను బ్రతికించలేదు, ఆమె వెళ్ళిపోతుంది. సో ఆ యొక్క విషాదమైన ఘట్టము ఆ కుటుంబాన్ని మొత్తం షేక్ చేస్తుంది. సో ఇప్పుడు 3 రకాల అనుభవాలు, 3 రకాల వ్యక్తిత్వాలను చూపిస్తారు ఈ బుక్లో మేడం. ఏంటంటే, ఒకటి, నేను ఇది తెలుసుకోవాలనేసి వెళ్ళకపోయి ఉంటే, లేకపోతే పాపని నాతో కూడా తీసుకెళ్ళుంటే ఆ పాపకి ఈ మృత్యు వచ్చి ఉండదు అని ఈమె. ఒకవేళ అమ్మ పిలిచినప్పుడు వెంటనే కానీ వచ్చేసి ఉంటే, ఇది తెలిసి ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ మూలికలు వేసి ఉంటే ఎఫెక్టివ్ మోర్ ఉండి ఆమె బతికుండొచ్చు అనే ఈమె యొక్క గిల్ట్ ఫీలింగు.
రెండోది ఆ అను అనే ఆమె ఏమంటే, నేను అక్క నా మంచి కోసమే చేసింది, పాప కోసమే చెప్పింది, కానీ నా యొక్క అంటే ఆ సమయంలో నేను అటెన్షన్ చెప్పలేదు కాబట్టి, ఆమె మీద దృష్టి పెట్టలేదు కాబట్టి నన్ను తప్పించుకొని వెళ్ళిపోయింది కాబట్టే ఈ మరణానికి కారణం నేను అని. ఇప్పుడు తండ్రి ఎలా ఉంటాడంటే, అసలు ఆవిడ పెళ్ళే చేసుకోవద్దు అని దాన్ని నేను ఒప్పించి పెళ్లి చేసుకొని, మళ్ళీ తర్వాత ఈమెని కూడా పెళ్లి చేసుకొని, ఇప్పుడు ఈ పాపకు కారణము నేనే అన్నట్టు ఈయన ఎక్కువ బర్డన్ లోపల వేసుకున్నాడు. అంటే ఒక సన్నివేశం జరిగితే ఎవరెవరు ఏ ఏ మైండ్ లెవెల్లో గిల్ట్ ఫీలింగ్ అవుతారు అనే దాన్ని 3 కోణాల్లో చూపించారు. నాకు పిల్లలు కావాలన్న ఆలోచన ఉంది కాబట్టి తనని చేసుకోమన్నారు, ఆ పిల్ల రావడానికి మరి కారణం నేను, వెళ్ళిపోవడానికి కూడా నేనే అది అని అతను ఎవరికి వారు సంఘటన ఒకటే. అలాగైనప్పుడు మరి ఇంకేం చేసేది? ఈ ఈ ఈ దుఃఖంలో ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ ఇంకొక సంతానం జరుగుతుంది. ఇప్పుడు ఈమెమో ఫుల్ డిప్రెషను, అంటే పిల్లల్ని చూసుకునే ఆమె బలహీనమైపోయి గిల్ట్ ఫీలింగ్లో ఉంది, ఆయనేమో ఇంక అన్నీ వదిలేశాడు తాను గిల్ట్ ఫీలింగ్లో. ఇప్పుడు బాధ్యత మొత్తం ఈమె మీద వస్తుంది, ఎందుకంటే ఈమె కొంచెం ఎరుక ఉన్నది కాబట్టి. అయిపోయింది అనేసి ఈమె ఏం చేస్తుంది, ఆ ఇంటి బాధ్యత అంతా వేసుకొని భర్తను చూసుకుంటుంది, చెల్లిని చూసుకుంటుంది, ఆ 3 పిల్లల్ని కూడా చక్కగా చూసుకొని ఇప్పుడు అడవికి వెళ్ళడం తగ్గించింది. ఇక్కడ కుటుంబాన్ని మంచిగా ప్రేమగా చూసుకుంటూ సహాయం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈమె పట్ల ఎంత ద్వేషం ఉంది చూడండి, అదంతా కరగడం స్టార్ట్ అవుతుంది రోజు రోజుకి. ఎందుకంటే ఈమె లేవలేని స్థితి, లేచినా తన పరికి కొంచెం పనిలే, కానీ 3 పిల్లల్ని చూసుకోవడము ఇదంతా కూడా అక్క చేస్తుంది కాబట్టి అక్క పట్ల ఇప్పుడు ఆ గుణము అంటే ప్రేమ, ఆ కృతజ్ఞతా భావం ఇవన్నీ వస్తున్నాయి. తో అలా వస్తున్న సమయంలో ఈమె మళ్ళీ కొంచెం సమయం తీసుకొని వెళ్ళిపోతుంది అడవిలోకి. కొంచెం దొరికితే చాలు, కొంచెం దూరం వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోయి ఇది ఏంటి, నా గిల్టీనెస్ ఎలా పోవాలి, నా వల్ల కదా సాచి చనిపోయింది, దీనికి నాకు రీజన్ కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది. వాయిస్ వినిపించి ఎవరి వల్ల ఎవరు పోరు, ఎవరి వల్ల ఎవరు రారు, ఇది బాగా గుర్తుపెట్టుకో. ఆమె వెళ్ళిపోవాలనుకుంది కాబట్టి పాము రూపంలో ఆ మృత్యు వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. ఆమె అనుకున్నది ఇన్ని సంవత్సరాల వరకే ఇక్కడ ఉందామని, మీ ఇద్దరిని కలపడానికి వచ్చిన ఉన్నత ఆత్మ అది ఉండి ఇక్కడ 100 సంవత్సరాలు ఉండాలని రాలేదు. ఆమె వెళ్ళిపోవడం వల్ల మీరిద్దరు కలిశారు కదా, అదే ఆమె యొక్క లక్ష్యము. సో ఇక్కడ పాము ఏమీ కారణం కాదు, మీరు గిల్టీ ఫీలింగ్ దానికి ఏమీ లేదు, దాని నుంచి బయటికి రండి. తన లక్ష్యమే అది, అందుకే వచ్చి ఉన్నా వెళ్ళిపోయినా లక్ష్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. ఎస్. వావ్. అప్పుడు ఇంకొకటి చెప్తుంది, మీ కుటుంబంలో ఆమె కర్మలు తొలగిపోయినాయి కాబట్టి ఆమె రాబోయే కాలంలో మీ ఊర్లోనే ఇంకొక కుటుంబంలో పుడుతుంది, అప్పుడు కూడా నీకే క్లోజ్ అవుతుంది, ఎందుకంటే గత జన్మలది ఉంది కదా, ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో పుడుతుంది, కానీ క్లోజ్ ఫ్రెండ్ నీకు అవుతుంది. మీకు ఏజ్ డిఫరెన్స్ ఉన్నా దానికి సంబంధం లేదు, అది ఆత్మ కాబట్టి నీ దగ్గరికి వస్తుంది, నీతోనే ఉంటుంది. వాళ్ళతో కూడా కొంచెము కర్మ సంబంధం ఉంది, మీతో ఎలాగైతే కర్మ సంబంధం ఉందో ఆ కుటుంబంతో కూడా ఉంది కాబట్టి అంతకాలమే ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమె కంప్లీట్ లిబరేట్ అయిపోతుంది, అంటే మోక్షం పొందింది, ఆ స్థితిలో ఉంది అనేసి అంటారు. అప్పుడు ఒక ఇద్దరు వీళ్ళు ఈమెకు బాగా వైద్యం వచ్చి కదా కాబట్టి వేరే ఊర్లో ఒకరికి ఇబ్బంది అవుతుంది, అంటే ప్రసవంలో. అప్పుడు వీళ్ళకి కబురు వస్తుంది, మీరు వచ్చి కొంచెము ఆ ప్రసవం సాఫీగా చేసేదానికి హెల్ప్ చేయాలనేసి. సో ఒంటరిగా వెళ్ళేదని భర్తను కూడా తీసుకొని ఆ ఊరికి వెళ్ళడము, ఆ వెళ్ళే దారిలో వెళ్ళి ఇంకా అక్కడ ఆ ప్రసవం అంతా బాగా చూసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో ఆయుర్వేద పరంగా అవన్నీ ఇచ్చేసి సుఖమైన ప్రసవం అయిన తర్వాత వచ్చేటప్పుడు ఇద్దరు మామూలుగా భటులు కాదు, ఇద్దరు అన్నదమ్ములు లెక్క ఉంటారు, వాళ్ళు కనిపిస్తారు. సో ఏంటి ఎక్కడ అంటే ఈ మాదిరిగా మేము మహారాణి కోసం వస్తున్నాము, మాది మిథిలా నగరము, మిథిలా నగరంలో మహారాణి ఉంటుంది, ఆమె ఇప్పుడు అయోధ్యలో ఉంది, ఆమె ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయిందంట, ఆమెకు ఒక సమస్య చెప్పుకోవాలి అడవిలో, అంటే వాళ్ళ ఆ ఊరు పక్క నుండి అడవిలో ఏదో ప్రాబ్లం ఉందంట, ఆ ప్రాబ్లము సీతమ్మ వారు అయితేనే బాగా అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే ఈ రాజ్యానికి ఇప్పుడు రాముల వారు రాజు కాబట్టి
ఆమె కానీ రాములు వారికి చెప్తే అది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతుంది, మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో మాకు ఫస్ట్ మహారాణిని కలవాలి అంటే ఏమైనా మహారాణి ఎవరో నాకైతే తెలియదు, నువ్వు ఏం చెప్తావు నాకు తెలీదు, కానీ నాకు ఒక ఋషి మాత్రం తెలుసు, ఆ ఋషికి అన్నీ తెలుసు, అంటే ఆమెకి తెలియదంటూ ఏమీ లేదు, ఆ ఋషి ఉండే ప్లేస్ మాత్రం నేను చెప్తాను, కానీ మహారాణి నాకు తెలియదంటే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే సరే చెప్పండి, ఏదో ఒక లీడ్ దొరికితే నేను కలుసుకుంటా అంటే అప్పుడు ఆ దారి చూపిస్తుంది అడవిలో, ఈ పలానా ఇలా వెళ్తే 2 కుటీరాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి అనేసి వాళ్ళకి దారి చూపించి వీళ్ళ పలానా వీళ్ళు అడవిలో ఇంటికి వచ్చేస్తారు. సో నెక్స్ట్ టైము ఏదైతే సంతలు జరుగుతాయో అక్కడికి వీళ్ళు వెళ్ళినప్పుడు సరుకులు కొనుక్కునేదానికి అక్కడ వాళ్ళిద్దరు ఉంటారు. సో వాళ్ళిద్దరు ఉండే అప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, అమ్మ నువ్వు ఆ రోజు మాకు దారి చూపించావు, మేము మహారాణిని కలిసాము, ఆ కలవడం వల్ల ఏమైందంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, సో నీ మూలంగా కదా మాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి నీకు ధన్యవాదాలు అంటారు. మహారాణి అక్కడెక్కడ ఉంది, నేను మిమ్మల్ని పంపించింది ఋషి దేవి మాత అక్కడికి పంపించానంటే లేదండి ఆమెనే మహారాణి అని వీళ్ళిద్దరు అంటారు. లేదు మీరు ఏదో పొరపాటు పడుతున్నారు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆ గొంతు, ఆమె ఋషి అంటే కాదండి మేము చూసాం కదా పట్టాభిషేకము, రామ సీత పట్టాభిషేకం మేము చూసాం, మిథిలా నగరముగా కావడు చుట్టుపక్కల ఉన్న నగరాల నుంచి తండోపతండాలుగా వెళ్ళాం మేము, ఎంతోమంది వచ్చారు, ఎందుకంటే అటువంటి ఆ పట్టాభిషేకం అనేది ఇంద్రభవనాన్ని తలంపజేసే పండుగ అది. సో కాబట్టి ఎంతోమంది వెళ్ళాం, మేమందరం వెళ్తే అందరినీ వాళ్ళు చూశారు. సో అందరినీ చూసి అందరితో చూపులతోనే వాళ్ళు కమ్యూనికేట్ చేశారు అన్నప్పుడు అది ఎట్టా అంటే సరే ఏం జరిగిందో చెప్తాను, దాని తర్వాత మీరు చెప్పండి. మీరు చూపించారు దారి, అలా వెళ్ళాము, ఆ 2 కుటీరాలు కనిపించాయి, ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మహారాణి గడప దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నది మేము వస్తున్నామని అని. సో అప్పుడు మేము వెళ్ళాము, రండి నాయనా అని వాళ్ళకి ఏదో ఆతిథ్యం ఇచ్చి ఏమైంది ఏం ప్రాబ్లం అంటే మాకు ఊరి పక్కన ఉండే అడవిలో ఈ ప్రాబ్లం ఉంది, సో దానికి మీరు మహారాజుకి చెప్తే అది సాల్వ్ అవుతుంది, అది నేను చూసుకుంటానులే, ఇంకా ఎలా ఉన్నారు ఏమి అంతా కుశలమేనా అందరూ బాగున్నారంటే మేము మీకు ఎట్టా తెలుసు అని ఈ అన్నదమ్ములు ఆ మహారాణిని అడుగుతారు. అప్పుడు ఎందుకు మీరు మా పట్టాభిషేకానికి వచ్చారు కదా, నేను మిమ్మల్ని చూశాను కదా అంటారు. అంతమందిలో మా ఇద్దరిని ఎలాగ మీరు అంటే అదేముంది మీకు దృష్టి అనంతమైనప్పుడు అందరూ కనిపిస్తారు అనేసి అంటుంది. సో వాళ్ళు ఎంతో అంటే వాళ్ళని అంటే అంత గుంపులో కూడా మా ఇద్దరిని గుర్తుపెట్టుకున్నది ఒక మహారాణి అంటే వాళ్ళు ఎంతో సంతోషపడి వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లలో అంతా చెప్పుకుంటారు మహారాణి నన్ను గుర్తుపెట్టింది అనేసి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని కూడా గుర్తుపెట్టింది అంటారు. అదేంటి ఇంతమందిని అక్కడ లక్షల మంది అక్కడికి వస్తే అంతమందిని ఎట్ట గుర్తుపెట్టుకున్నారంటే లేదు మాకు కూడా అదే అనుభూతి కలిగింది, మమ్మల్నే చూసినట్టు. వాళ్ళు అంటే ఆ పట్టాభిషేకం అయిన తర్వాత ఊర్లకు వెళ్ళేటప్పుడు జట్టులుగా వెళ్తారు, బండ్లలో కానీ నడిచి కానీ. సో అందరూ మాట్లాడుకునేటప్పుడు ఎంత అద్భుతంగా జరిగిందంటే మమ్మల్ని చూసినట్టే ఉందని ఒక్కొక్కరు చెప్పుకుంటా అంటే అందరూ ఇదే చెప్తున్నారు, ఏమని రాములు వారు సీతమ్మ వారు మమ్మల్ని చూశారు, ఆ చూపు మా మీదనే పడింది. సో అంటే ఆ చూపు ఎలా ఉంది, వన్ వే కాదు అది, అంటే అనంతము చూస్తే ఎలా ఉంటుందో అంటే దివ్య దృష్టితో చూశారు కాబట్టి అక్కడికి ఎవరెవరు వచ్చారు ఏమేమి చేశారు అంతా ఆ ప్రేమతో అలా జరిగింది. సో అప్పుడు చెప్తారు ఓకే అంటే ఈ దృష్టి అంటే ఇలా ఉంటుంది, మానవుని దృష్టి వేరు దైవ దృష్టి వేరు అనేసి ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. సో అప్పుడు సోమ అనే ఈమె డౌట్లు క్లియర్ ఈమెకి ఒక డౌట్ వస్తే అడవిలో ప్రత్యక్షమై ఎందుకు అమ్మవారిని తలుచుకుంటున్నావు, ఋషిని ఎందుకు తలుచుకుంటున్నావు అంటే నాకు కన్ఫ్యూజన్లో ఉంది, వాళ్ళేమో మహారాణి అంటారు, నాకేమో ఈమె పుట్టక ముందు నుంచి తెలుసు ఈమెమో ఋషి, వాళ్ళేమో కాదు ఖచ్చితంగా ఈమె మహారాణి సీతాదేవి అంటారు. నేను చూసిందేమో ఆమె మామూలు కాషాయ వస్త్రాలు వేసుకొని అంటే నార వస్త్రాలు వేసుకొని మంచిగా అంటే 2 ఒకటే అమ్మ అంటుంది సోమ. అదేంది అంటే అది అంతే, నీకు ఇంకా అంత అవగాహన రాలేదు, సీతామాతే మహారాణి, ఆమె ఇలాగా వాళ్ళిద్దరే లవకుశులు. మరి ఈమె నన్ను పుట్టక ముందు నుంచే నాతో యోగంలో ఉంది అంటే నీతో కాదు,
భూమి మీద ఉన్న సకల జీవరాశులతో, మనుషులే కాదు, సకల ప్రాణాలతో, ప్రాణం ఉంది అంటే ఆమె యోగం ఉంది అని అర్థం. ఇది నీకు ఆమె ఈరోజు కొత్త కావచ్చు, కానీ నాకు ఆమె కొన్ని జన్మల నుంచే యోగంలో ఉన్నాము. అందుకల్లే నువ్వు సీతమ్మ వారిని తలుచుకుంటే ఆమె నాకు చెప్పదు. ఆ ఇంట్యూషన్ ద్వారా నేను నీ దగ్గరికి వచ్చి నీ సమస్యకి పరిష్కారం చెప్తాను. నేను చెప్పట్లేదు, ఆ సీతామాత చైతన్యము నాలో దూరి నీకు చెప్తుంది. నువ్వు గ్రహించగలిగితే ప్రతి చోట ఆ చైతన్యమే ఉంది. వా, సీతామాత చైతన్యం ఎలా ఉంటుందని మానవ రూపాలని క్రియేట్ చేసి మానవ రూపాలపైన సీతామాత చైతన్య శక్తి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎలా గైడ్ చేస్తుంది అనేది దీని ద్వారా చెప్పబడినట్టుగా అర్థమవుతుంది సార్. ఎస్, అల్టిమేట్ అసలు. సో ఫైనల్గా ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా దీనికి సంబంధించి? ఇంకా అంటే ఒక లాస్ట్ అనుభవం ఏంటంటే, ఆ సోమ అనే ఆ అమ్మవారు చెలికెత్తెలాగా ఉంటుంది. సో అక్కడ మిథిల నగరంలో కూడా చెలికెత్తే. సో వాళ్ళు అయోధ్యకు వచ్చినప్పుడు సీతమ్మ వారితో పాటు వస్తుంది ఈమె, ఏమన్నా అన్ని సహాయం చేయడానికి. సో అప్పుడు ఎక్కువ సమయం వాళ్ళకి ఏకాంతం దొరికేది కాదు, చెలికత్తలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఒకానొక సమయంలో సమయం దొరికినప్పుడు సీతమ్మ వారు కూర్చొని పెట్టుకొని, అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు ఇంకా రాములు వారు వచ్చే సమయం ఇంకా ఆసన్నం, ఇంకా టైం ఉంది కాబట్టి కూర్చొని కొన్ని ఆత్మజ్ఞానం గురించి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇద్దరు ఎదురెదురు కూర్చుంటారు. అప్పుడు అమ్మ నువ్వే ఇంత చైతన్యం అని నాకు అర్థమవుతుంది, కానీ ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటే, ఏం కన్ఫ్యూజన్ లేదు, కళ్ళు మూసుకో అని ఏకత్వం గురించి, అంటే యోగం గురించి విస్తారంగా చూపిస్తుంది. ప్రతి జంతువులో, ప్రతి అణువులో, ప్రతి మనిషిలో నేనున్నాను. అంటే మరి రాములు వారు ఎవరు అంటే, ఇద్దరం ఒకటే, ఇద్దరం ఒకటే, సీతారాం ఇద్దరు ఒకటే, వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్నప్పుడు కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచినప్పుడు అక్కడ సీతామాత ఉండరు, రాములు వారు మాట్లాడుతూ ఉన్నారు. అదేంది కొంచెం గబరాయింది. నేను ఎదురు కూర్చొని మాట్లాడేది ఎవరితో? సీతామాతతో. ఈ కళ్ళు తెరిస్తే ఎవరు కనిపించరు? రాముల వారు. అదేంది అంటే మళ్ళీ కళ్ళు మూసుకో అంటారు రాములు వారు. కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిస్తే సీతమ్మ వారు ఉంటారు. అంటే చైతన్యం ఒకటే, ఒకటే చైతన్యం, రెండు శరీరాలుగా జన్మ తీసుకొని చూపించారు మనకి, అంతే. సో వేరు వేరు అనుకునేది ఒక భ్రమ. అంటే ఏకత్వం గురించి బోధించారు టోటల్ గా. అదే యోగం అంటే. వావ్, అది యోగం అంటే కలయిక, ఏకత్వం. మేము ఎప్పుడూ కలిసే ఉంటాము, ఒకరి భావాలు ఒకరికి అన్నీ తెలిసే ఉంటాయి ఎప్పుడు. కానీ రెండు పాత్రలు తీసుకోవాలి కాబట్టి ఆ పాత్రల రూపంలో మేము ఒకే పని చేస్తున్నాం. ఇద్దరు వేరే వేరే బాడీస్లో ఉన్నా చేసేది మాత్రం వర్క్ ఒకటే యోగంలో. తో యోగా గురించి ఆ 24 పాయింట్లలో ఎంతో అద్భుతంగా మనం ఎలా ఉండాలి అని, అంటే ఈ సమయంలో అవసరం కాబట్టే మనకి ఈ జ్ఞానం వచ్చింది. కాబట్టి సీతామాతకి, మరి అదేలాగా రాముల వారికి, మరి డీనా మేరీయం గారు మనకు మీడియం అయినారు. పత్రి సార్ ఉంటే ఎంత పొగిడేవారో మనకు తెలుసు. అంత ప్యూరిటీతో బాబాజీ యొక్క అనుగ్రహంతో ఈ బుక్ వచ్చింది. కాబట్టి ఈ బుక్ మరి భవిష్యత్తులో ఎంతోమంది జీవితాల్లో ఆ ప్రేమని చొప్పించి స్నేహభావాన్ని తీసుకొచ్చి అందరినీ యోగాలోకి తీసుకొస్తుందని అనుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన పిఎంసికి, మీకు కంప్లీట్ ఏదైతే టెక్నికల్ టీం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ గారు. ఇది మిత్రులారా, విన్నాం కదా, డీనా మేరీయం గారు అయోధ్యకి వెళ్ళాలి అని వచ్చిన తన మెసేజ్ని ఆచరించి అక్కడ సాధన చేస్తున్నప్పుడు తనకు కనబడ్డ విషయాలన్నీ మనకు అందించారు. అంటే మానవ రూపము, మానవ జన్మ ముందుకు రావడానికి ముందు గైడెన్స్తో వచ్చి ఎప్పుడు ఎక్కడ ఏం అవసరం ఉన్నా గైడెన్స్ ఇచ్చేది సీతారాం యొక్క చైతన్యం, సీతారాముల చైతన్యం అని. అంటే చిన్న ఏజ్ కదా, ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి, సాల్వ్ అయిపోయాయి కదా అనుకుంటాం. ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏ కర్మలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకోవడానికే మానవ రూపం తీసుకుంటాం మనం. అవి క్లియర్ చేసుకోవడానికి, అవి తెలుసుకోవడానికి ప్రకృతితో అనుసంధానమై
శ్వాస మీద ధ్యాసతో లోపలికి వెళితేనే ఇవన్నీ అనుభవం అవుతాయి అనేది మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. రైట్, చిన్న ఆత్మ, చిన్న శరీరం కదా అనుకోవడానికి లేదు. మనల్ని గైడ్ చేయడానికి వచ్చిన ఆత్మ, వారి పర్పస్ ఏంటో ఆ పర్పస్ని పూర్తి చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఒక పర్పస్ ఉంది అనేదే దీని ద్వారా అర్థం చేసుకున్నాం మనం. కాబట్టి మిత్రులారా, వన్నెస్, ఏకత్వం గురించి, యోగం అంటే కలయిక, ఒకే విధంగా కలిసి ఉండడాన్ని యోగం అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. సో మరిన్ని అద్భుతమైన విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది ఎపిసోడ్ 1 ఇంట్రడక్షన్ మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఎన్నో సిరీస్ చేస్తూ ఉందాం. ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.